యజమానుడైనాం 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 అంటుంది ఆయన. ఏమన్నాడంట? నీ వారిని కొట్టావు కానీ వారు ఏం కాదంట, ఏడుపు రాట్లా. ఎందుకని? ఎన్ని కొట్టినా అప్పుడు చెప్పారు తప్ప భయపడ్డవాళ్ళు లేడు. క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే, ఎన్నిసార్లు దేవుడు శిక్షించినా, ఎన్ని నష్టాలు చేసినా, ఎన్ని కష్టపెట్టినా ఎవడికి భయం లేదు. ఏ వ్యక్తికి భయం లేదు. భయపడేవారు లేరు. ఈ జబ్బు ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది, రోగం ఎందుకు వచ్చింది, ఆర్థిక ఎందుకు నష్టపోయాం మేము, ఆర్థికంగా చితికి పోవటానికి కారణం ఏంటయ్యా? ఆలోచించేవాళ్ళు లేడు. వారు కొట్టాడు కానీ దుఃఖం కలగలేదు. వారందరిని క్షీణింప చేస్తున్నావు కానీ వారు ఎంత క్షీణింప చేస్తున్నా సరే శిక్షకు లోబడే మనుషులు ఈ లోకం లేరయ్యా. రాత్రి కంటే తన ముఖమును కఠినంగా చేసుకున్నారయ్యా. అందుకని మేము పాపం చేసామయ్యా. మెత్తని మనసు కలిగి ఉండాల్సిన మేమయ్యా రాత్రి కంటే కఠినంగా అయిపోయి దేవుడికి దూరంగా ఉండి కఠినమైన పాపం చేశాం కాబట్టి, కఠినంగా ఉన్నాం కాబట్టి మా కుటుంబాలు క్షీణించిపోయినయ్యా. అందుకని మేము గ్రహించామయ్యా. మేము కఠినంగా ఉన్నందువల్ల మాకు క్షీణ దశ వచ్చిందయ్యా. క్షీణించిపోతున్నామయ్యా. ఏది లేకుండా మాకు అయిపోయిందయ్యా. కారణం ఏంటంటే మేము దేవునికి విరోధంగా పాపం చేసామయ్యా. ఒకటి మర్చిపోయావయ్యా, రెండు సన్నిధిని పిడిచామయ్యా, మూడోది కఠినాన్ని పట్టుకున్నామయ్యా. అందుకని మా జీవితాల్లోకి అయ్యా అనేక నష్టాలు కలిగినాయి అయ్యా, అనే బాధలు కలిగాయ్యా అని ఏడుస్తున్నట్ట అని వాళ్ళు ఏడటం ప్రారంభించారు. ఎక్కడో దేవుని సన్నిధిలోకి వచ్చి అక్కడ ఏడటం ప్రారంభించాయ్యో, నీకు విరోధంగా మేము పాపం చేసామయ్యో, లెక్కలేని సార్లు అయ్యో, ఎన్నోసార్లు అయ్యో మేము పాపం చేస్తుంటే మా పాపాలను బట్టి అయ్యో నీకు విరోధంగా మేము కఠినంగా ఉండి నువ్వు బోధిస్తున్నా, మాట్లాడుతున్నా, హెచ్చరిస్తున్నా, గద్దిస్తున్నా, సరి చేసుకోకుండా, మర్చుకోకుండా అదే పాపంలో బతుకుతున్నందువల్ల అయ్యో మేము క్షీణించిపోతున్నామయ్యో. ఇలా క్షీణించిపోతానికి కారణం ఏనయ్యో నా పాపమని వారు దేవుని సన్నిధిలోకి వచ్చి దేవుని సన్నిధిలో వారు కన్నీరు కారుస్తూ పశ్చాత్తాప పడుతూ ప్రార్థన చేస్తూ ఏడవటం ప్రారంభించారు. అయ్యో నీకు విరోధముగా నేను పాపము చేశానయ్యో, నీకు విరోధంగా నేను జీవించనయ్యో, నీ సన్నిధిని వదిలేసి లోకాన్ని ప్రేమించి పాపాన్ని ప్రేమించి ఉంటే మేము క్షీణించిపోయామయ్యో అని ప్రార్థన చేస్తుంటే, పశ్చాత్తాపడుతుంటే, ఏడుస్తుంటే దేవుడు ఒక మాట చెప్పాడు. యెషయా గ్రంథం 46 అధ్యాయం, యెషయా 46:12 చదువుదాం. యెషయా అమ్మా కఠిన హృదయులై, కఠినంగా అక్కడ ఎడకొచ్చి ఎవరు ఏడ్చేది? ఇక్కడ ఏడుస్తుంది ఎవరు? ఏడ్చింది ఎవరు? ఇక్కడ ఏడుస్తుంది ఎవరు? ఎస్, థ్యాంక్ యూ. ఎవరంట? కఠినంగా ఉన్నటువంటి వారు. మే కఠినంగా ఉన్నందువలన మా స్థితి మారిపోయిందయ్యా, మా బతుకు పాడైపోయిందయ్యా, మా జీవితం పాడైపోయిందయ్యా, మా ఆరోగ్యం క్షీణించిపోయిందయ్యా, మా కుటుంబాలు క్షీణించిపోయినాయ్యా, చితికిపోతున్నామయ్యా మేము అని ఏడుస్తూ ఉంటే, ఎవరు కఠినంగా ఉండి ఏడుస్తున్నారో, ఎవరు కఠినమైన హృదయము కలిగి దేవుని సన్నిధిలో ఏడుస్తున్నారో దేవుడు వారితో మాట్లాడతాడు. ఏమంటాడు తెలుసా? వారితో మాట్లాడటం ప్రారంభించాడు. ఏమన్నాడంటే, కఠినులై నాకు దూరముగా ఉన్నవారులారా. పిల్లలు తీసుకు దగ్గర పెట్టుకో, మీ పిల్లలు పెట్టాలి వాక్యం ఇంట్లో. ఇది సరిపోయి చదువుతంతా అది చెప్పొద్దు నువ్వు. అది ఇదే ఉండాలి. పిల్లడు వాళ్ళు వెనకపోగా మీ అబ్బాయి ఆశడిపోతారు. ఏమైందంట?
వాళ్ళు కఠినంగా ఉంటే, కఠినలు అయిపోతే, కఠినంగా ఉంటే యేసయ్య అన్నాడు, కఠినలైపోయి నీతికి దూరముగా ఉన్నవారులారా. ఆలోచించండి, కఠినలై ఇంతవరకు కఠినంగా ఉండి, నాకు దూరంగా ఉండి, నాకు వేరుగా ఉండి, నీతికి, సత్యానికి, వాక్యానికి దూరముగా ఉన్నవారులారా. కఠినలైపోయి హృదయాన్ని కఠినము చేసుకొని మారు మనసే లేక, భక్తే లేక, ప్రార్థన లేక, పాపాన్ని ప్రేమిస్తూ కఠినంగా ఉన్నవారులారా, నీతికి దూరంగా ఉన్నవారులారా, నా మాట ఆలకించండి, నా మాట వినండి, నేను చెప్పేది వినండి. ఏడవబాకండి, కన్నీరు కార్చబాకండి. కఠినై నీతికి దూరముగా ఉన్న వారులారా, నేను మాట్లాడుతున్నాను, వినండి, నా మాట ఆలకించండి. ఏమయ్యా, ఏంటయ్యి మాట? నా నీతిని, అయ్యా, ఏ నీతినైతే దూరంగా ఉండారో, ఏ నీతికైతే దూరముగా ఉండారో, ఏ దేవునికైతే దూరంగా ఉండారో, ఏ సన్నిధికైతే దూరంగా ఉండారో, ఏ దేవుణ్ణి విసర్జించేసి విడిచిపెట్టేశారో, ఆ నీతిని నేను మీకు దగ్గరగా తెచ్చా. ఆ దూరంగా లేదు, అది నా రక్షణ ఆలస్యం చేయటం లేదు. సియోనులో, ఇక సియోనులు అంటే ఏడ్చే మీ జీవితాల్లో రక్షణ ఉండక మానంటే ఎప్పుడు రక్షణ మీతోనే ఉంటుంది, నా ఆశీర్వాదము నీతోనే ఉంటుంది, నా దీవెన నీతోనే ఉంటుంది. ఏడుస్తుంటే చూశాను నీ ఏడుపుని, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ పశ్చాత్తాపాన్ని నేను చూశాను. ఏడుస్తున్నా కదా, నీ కష్టాన్ని చూసి ఏడుస్తున్నా కదా, నీ బాధలు బట్టి ఏడుస్తున్నా కదా, నా మొరపెట్టావు కదా, నేను చూస్తున్నా, వింటున్నాను. నేను ఇక్కడి నుంచి ఏడవద్దు, నువ్వు కన్నీరు కార్చొద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు కన్నీరు కార్చొద్దు. నువ్వు అయ్యా ఎందుకు కార్చొద్దయ్యా కన్నీళ్ళు అయ్యా అంటే ఆయన చెప్తున్నాడు, నేను నీకు యజమాని, నేను నీకు యజమానిని, నీ భక్తుని నేను. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 14 చూద్దాం. ఇర్మియా 3:14. ఇర్మియా 3:14. బస్తులకి పిల్లలారా తిరిగి రండి, నేను నీకు యజమాని చెప్పండి. ఇందా చెప్పాం కదా, యజమాని దేవుడు భర్త అంటే ఏమని, భర్తను ఏమని పిలవాలి నువ్వు? శారా ఏం పిలిచింది? యజమానుడు అంది. రెబ్కా ఏం పిలిచింది? యజమానుడు అంది. రాహేలు ఏం పిలిచింది? యాకోబుని యజమానుడా అంది. యజమాని అంటే భర్త. ఇప్పుడు ఏమన్నాడు? నేను యజమానమ్మ సియోను, ఇశ్రాయేలులారా, నేను నీ భర్తని, యజమానిగా నీవు మాట లేదు కాబట్టి, నీవు నా మాట వినకుండా ఉన్నావు కాబట్టి నిన్ను కొట్టాను. నా మాటని వినకుండా నాకు వేరుగా జీవించా కాబట్టి నేను కొట్టి వాళ్ళంతా చితక బాధేశా. ఏడుస్తున్నా కదా, ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నామ్మా. నేను దేవుణ్ణమ్మా, నీ భర్తను నేను, యజమాని నేను. బస్సులో పిల్లలు నన్ను విడిచిపెట్టేసి నన్ను, నా సన్నిధిని విడిచి కఠినంగా ఉండి మీరందరూ ఏమైపోయారంటే బస్తులైపోయారు. బస్తులకు పిల్లలారు తిరిగి రండి, నేను మీ యజమానిని చేరదీస్తాను, ఆదరిస్తాను, ప్రేమిస్తాను, పోషిస్తాను. యజమాని నేను. అదే ఇంకో మాట ఉంటుంది, యెషయా గ్రంథం 54:5 కూడా చదువుదాం. యెషయా 54:5 చదువుదాం. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త. ఇదాకేమడైనా యజమాని అన్న భర్త అన్న ఒకటే. ఎవరు జాలిపడ్డాడు? ఎవరి మీద జాలిపడ్డాడంట? భార్య అనబడే సంఘం మీద, భార్య అనబడే విశ్వాసి మీద భర్త అనే దేవుడు
కొట్టింది ఆయనే, శిక్షించింది ఆయనే. నువ్వు ఏడుస్తూ ఉంటే ఈ ఏడుపుని చూడలేక, భరించలేక, అయ్యో నా భార్యే కదా, నా భాగం కదా, నా సగం కదా, నేను క్షమించిపోతే ఎవరు క్షమిస్తారు, నేను చేరదీపోతే ఎవరు చేరదీస్తారు? ఆయన ప్రేమ కలిగిన దేవుడు అన్నాడు, నీ యజమానమ్మ నేను నీ యజమానుని, ఓదార్చేవాడు నేనే, ఓదారుస్తాను నేను. ఇక్కడ నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు, ఆయన నీతో మాట్లాడుతున్నాడు. నీ భర్త మాట విను. నువ్వు ఏం మాట్లాడతావయ్యా అంటే చెప్పాడు, నేను నీ పాపము ఎన్నడూ జ్ఞాపకము చేసుకోనయ్యా. ఏం మాట్లాడతావయ్యా అంటే చెప్పాడు, నీ పాపాన్ని నేను ఎన్నడూ జ్ఞాపకం చేసుకోను, నేను నీ పాపాన్ని జ్ఞాపకం చేసుకోను. ఇప్పుడే క్షమిస్తున్నా. క్షమించడమే కాదు, ఇంకెప్పటికీ నువ్వు నాకే ఉండాలని, ఎప్పటికీ నా భార్యగానే ఉండాలని, ఎప్పటికీ నాతోనే ఉండాలని, ఎప్పటికీ నా బిడ్డగానే ఉండాలని నిన్ను నేను ప్రధానం చేసుకుంటున్నా. నా కోసం ఎన్నుకుంటున్నా, నా కోసం నిన్ను భార్య స్థానం ప్రధానము చేసుకుంటూ ఉన్నా. హోషేయ గ్రంథం 2వ అధ్యాయం 19-20. హోషేయ గ్రంథం, నీవు నిత్యము ఎవరికి ఉండాలంట? ఎవరికి ఉండాలి? ఏసైకి ఉండాలి. ఏసైకి ఉండాలి. కానీ నువ్వేమనుకుంటున్నా? ఏసయ్యొద్దయ్యా, వదిలిపెట్ట. ఏం చేస్తున్నాం మనం? చేసి పాపం ఏంటి తెలుసా? ఏసైకి విలువ ఇవ్వటల్లా. ఏసై అన్నాడు, నీవు నిత్యము నాకున్నట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చడం వలన దయా దాక్షిణ్యము కలిగి చూపుడు వలన నిన్ను నేను నా కోసం ప్రదానం చేసుకుంటున్నా. హల్లెలూయా. ఎంత దుఃఖాక్రాంతులుగా ఉండి ఏడుస్తున్నటువంటి ఆ ప్రజల్ని యేసు ప్రభువు వారు ఎలా తెలుసా? ఎలా ఓదార్పు చేస్తానంటే, నేను యజమానునమ్మా, నీ భర్తను నేను, భయపడబాక, ఆదరిస్తా నేను, చార్దిస్తా నేను, క్షమిస్తా నేను. అంతేకాకుండా నిత్యము నీవు నాకే భార్యగా ఉండు లాగున నేను నీకు నా దగ్గర భార్య స్థానం ఇస్తున్నాను. నేను నా దగ్గర భార్య స్థానాన్ని ఇస్తున్నాను. నేను పడిపోయానయ్యో, కూలిపోయానయ్యో, నాకు అతేంటయ్యో, నా స్థితి ఏంటయ్యో అనుకుంటున్నావో, నేను పాపినయ్యో, పాపంలో పడిపోయినయ్యో, కుంగిపోయినయ్యో, కూలిపోయినయ్యో, ఏంటి నా స్థితి ఏంటయ్యో, నేనేంటి, నీ భార్య ఏంటయ్యో అనుకుంటున్నావో, నీవే నాకు కావాలయ్యా. హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 1-8 వరుస క్రమంలో, ఇశ్రాయేలు నువ్వు పాపము చేత నువ్వు కూలిపోయావయ్యా. ఇశ్రాయేలు నీ పాపం చేసి కూలిపోయావయ్యా. నీ దేవుడైనా యెహోవా తట్టు తిరిగి రండి. నీ వచ్చి ఆయన ముఖం ఏం చెప్పాలంటే, అయ్యా మా పాపాలు క్షమించయ్యో, మా పాపాలు మన్నించయ్యో, నీకు విరోధంగా మేము ఎలాంటి పాపము చేశామో అన్ని పాపాలు క్షమించయ్యో. యజమానుడు కదా, భర్తవు కదా, దేవుడు కదా, క్షమించే దేవుడు కదయ్యా, మా పాపాలన్నీ నువ్వు క్షమించయ్యా అని దేవుని తట్టు తిరిగి దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఇంటిలో మొరపెట్టి ప్రార్థన చేస్తే, ఏడిస్తే ఆయన ఎడ్లకు బదులుగా ఏం చెప్పంట, అయ్యా ఎద్దులు లేవయ్యా, ఎద్దులు మా దగ్గర లేవు. ఏముంది అయ్యా, మా పెదాలుండి అయ్యా, ఈ పెద్దవాళ్ళు నీకు ఇస్తామయ్యా. తర్వాత నీవు అంగీకరించదగినవి అవే ఉండే అపవిత్ర పెదవులయ్యా, పవిత్ర పెదవులతో మేము నిన్ను ఘనపరుస్తామయ్యా అంటే ఆయన అన్నాడు, నీవు నాకు కావాలి కాబట్టి నేను దీవిస్తున్నా, ఆశీర్వదిస్తున్నా,
క్షమిస్తున్నా, మన్నిస్తున్నా, నీ స్థితి మారుస్తా, నీ జీవితాన్ని మారుస్తా. ఎందుకంటే నేను నీ దేవుడను, నేను యజమానను, నేను నీ భర్తను కాబట్టి నేను క్షమించి మన్నించి మొదట ఉన్న ఆశీర్వాదాన్ని, మొదటి ఉన్న దీవెనను, మొదటి ఉన్న దీవెనను, ఆశీర్వాదాన్ని, క్షేమాన్ని, స్థితిని, సంపదను, ఆస్తిని మరలా నీకు ఇచ్చి ఉన్నతంగా చేస్తానయ్యా అని చెప్పాడు. ఎప్పుడు వాడు చెప్పాడంట? పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని దేవునితో తిరిగి ఏడుస్తున్నప్పుడు ఆయన వారిని కరుణించను. ప్రార్థన మిగిలిన భాగాన్ని రాత్రి ధ్యానం చేద్దాం. ప్రార్థన చేసుకోండి. ఒక్క నిమిషం ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఒక్క నిమిషం ప్రార్థనలో ఉండండి. ప్రభువా, ఇంతవరకు అయ్యా మేము నీకు వ్యతిరేకముగా, విరోధముగా పాపం చేశామయ్యా. ఆ పాపాల వలన శిక్ష, వేదన, బాధ మేము అనుభవించామయ్యా. దయతో క్షమించయ్యా, క్షమించయ్యా, మన్నించయ్యా, క్షమించయ్యా, మన్నించయ్యా. మా జీవితాల్లోకి గొప్ప క్షమాపణ దయచేయ్యా, గొప్ప ఆశీర్వాదము దయచేయ్యా, గొప్ప మేలు దయచేయని ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకోండి. మా గరుడవైన తండ్రి, నీ పాదములకు వందనాలు. పరిశుద్ధుడవైన దేవా, ఈ మధ్యాహ్న కాలంలో మీరు మాతో మాట్లాడారు. నేను యజమానుడను, నీ భర్తను, నేను నీ క్షమిస్తున్నాను చెప్పేవయ్యా. నీ బిడ్డలందరూ అనేక సందర్భాల్లో, అనేక సార్లు నీకు విరోధముగా పాపము చేసి కోపాన్ని పుట్టించారు ప్రభు. వారు నీ యొద్దకు వచ్చి పశ్చాత్తాపడుతున్నారయ్యో, ఏడుస్తూ ఉండగా, కన్నీరు గారుస్తూ ఉండగా, క్షమించండి, మన్నించండి, దీవించండి, ఆశీర్వదించండి. ఈ కొడుకులో, ఈ మాసాల కొడుకయ్యో అంత కాపాడయ్యో, మా కొరకయ్యా నూతన నెలయ్యో, నూతన మాసాన్ని, నూతన ఆశీర్వాదాన్ని, నూతన దీవెనను ఉంచావు ప్రభు. అట్టి దీవెనలో మా అందరికి దయచేయ ప్రభు. నా సంఘాన్ని మీరు దీవించండి, నా సంఘాన్ని కాపాడండి, నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించయ్యా. నా సంఘ క్షేమాభివృద్ధి కలిగి అనేక తలగా ఉండే భాగ్యం దయచేయ్యా. విశ్వాసం బలపరచయ్యా, స్థిరపరచయ్యా, గొప్ప చేయయ్యా, పవిత్ర సంఘంగా చేయయ్యా, పరిశుద్ధ సంఘంగా చేయయ్యా. ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా, ఆర్థికంగా దీవించయ్యా, ఆరోగ్యాలు ఇవ్వండియ్యా, బలాన్ని ఇవ్వండియ్యా, శక్తిని ఇవ్వండియ్యా. ఏ కుటుంబానికి ఏది కావాలో, ఏ మేలు కావాలో, ఏ సహాయం కావాలో సమస్తాన్ని అనుగ్రహించయ్యా. నా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరంగా మార్చండి అయ్యా. మా గ్రామాన్ని దీవించయ్యా, నా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించయ్యా. ఈ ఉదయ కాలంలో ఈ స్థలంలో ప్రతి బిడ్డను దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. అందులో ఇచ్చిన పడదామండి. ఓ నన్నింతగా ప్రేమించితి ఓ దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా. నా పాపము బాప నరరూపి వైనావు, నా శాపము మాప నల్లిగివ్రే లాడితివి. నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే,
నాకు చాలిన దేవుడవు నీవే, నా స్థానములో నీవే. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని కన్నిని సహవాసం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మనందరికి తోడై ఉండును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికి వందనాలండి. క్షేమంగా వెళ్ళరండి.